సిటీ కేబుల్. రైతులు దళారులను నమ్మి నకిలీ డిఏపి కొనొద్దు, అప్రమత్తంగా ఉండాలి. మాజీ ఏఎంసీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి. గ్రామాల్లో కొందరు యువకులను ఆధారంగా చేసుకొని దళారులు రైతులకు నకిలీ డిఏపి ఎరువులను విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి దళారుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని మాజీ తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి సూచించారు. డిఏపి ఎరువులు బహిరంగంగా విక్రయించడం లేదని, తక్కువ ధరకే లభిస్తాయని నమ్మించి రైతులను మోసం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఎరువులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా విక్రేత దగ్గర బిల్లులు తీసుకోవాలని, లేకపోతే మోసపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బిల్లులు లేకుండా కొనుగోలు చేయడం అంటే పొలంలో వ్యర్థంగా సున్నం చల్లినట్టేనని వ్యాఖ్యానించారు. నాసిరకం, డూప్లికేట్ డిఏపి వాడకం వల్ల పొలాలకు తీవ్ర నష్టం కలగడమే కాకుండా రైతులు ఆర్థికంగా కూడా నష్టపోతున్నారని తెలిపారు. ఈ వ్యవహారంలో ఉన్న దళారులపై పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అమాయక రైతులపై కాకుండా వారిని మోసం చేసిన దళారులపై కేసులు నమోదు చేయాలని సూచించారు. పెద్దెముల్ మండలానికి చెందిన ఓ వ్యక్తి దగ్గర జరిగిన వ్యవహారంలో పలువురు రైతులు మోసపోయారని అన్నారు. కేవలం యాలల మండలంలోనే 4000 బస్తాలకు పైగా నాసిరకం డిఏపి విక్రయించబడినట్లు సమాచారం ఉందని, ఇదే తరహా విక్రయాలు తాండూరు నియోజకవర్గంలోని ఇతర గ్రామాల్లో కూడా జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే నకిలీ డిఏపి కొనుగోలు చేసిన రైతులు ఎవరైతే ఉన్నారో వారు వెంటనే కొనుగోలు చేసిన వారి దగ్గరకు వెళ్లి ఎరువును తిరిగి ఇచ్చి తమ డబ్బులు తీసుకోవాలని మాజీ ఏఎంసీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి రైతులకు సూచించారు. రైతు దేశానికి వెన్నెముక అని, అలాంటి రైతును మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో కూడా నకిలీ పత్తి విత్తనాల కొనుగోలు విషయంలో రైతులు మోసపోయారని, భవిష్యత్తులో ఎరువులు, విత్తనాలు, ఇతర వ్యవసాయ సామాగ్రి కొనుగోలు చేసే ప్రతి సందర్భంలోనూ రైతులు తప్పనిసరిగా అందుకు సంబంధించిన బిల్లులను తీసుకొని భద్రపరచుకోవాలని బాలరెడ్డి సూచించారు. అందరికీ నమస్తే. తాండూరు నియోజకవర్గం రైతు సోదరులందరికీ నమస్తే. నేను మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డిని. ఏంటంటే ఈ వాయిస్ ఇవ్వడం ఏంటంటే, మన రైతు సోదరులంతా నష్టపోతున్నారు డిఏపి వలన. రైతు సోదరులకు తెలియక కొందరు దళారులు ఊళ్ళల్లో ఉన్న కొందరిని ఏజెంట్లను పట్టుకొని వాళ్ళ ద్వారా రైతులకు ఈ డిఏపి ఇవ్వడం వలన ఆ డిఏపి పైసలతో పాటు రైతులకు ఏం తెలియక ఏమైంది, బయట దొరుకుతలేదనే కాన్సెప్ట్తోని ఒక 200 తక్కువ దొరుకుతుంది అని తీసుకుంటుంది. యాక్చువల్గా మనం డిఏపి ఎక్కడైనా తీసుకుంటే కంపల్సరీ బిల్ తీసుకుంటే అది కరెక్ట్ డిఏపి. లేని పక్షంలో మనం ఊకే శుద్ధ తీసుకుపోయి మన చేనులు వేసినట్టు అది చల్లినా మంచిగా కాదు. అది డిఏపి కానప్పుడు అది ఎట్లా పంట పండుతుంది, పండదు. కాబట్టి రైతు 2 విధాలుగా నష్టపోతాడు. ఇటు డిఏపి చల్లినని, డిఏపి చల్లి 15-20 రోజులైనా క్రాప్ మెరుగు రాదు. కాబట్టి దిగుబడి గిట్ట తగ్గుతుంది. దాని వలన దృష్టిలో పెట్టుకొని అగ్రికల్చర్ వాళ్ళే కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే కానీ దీన్ని కరెక్ట్గా ఎవరైతే ఉన్నారో దాన్ని బాగా ఆలోచన చేసి వాళ్ళని పక్కదారి తప్పియకుండా, ఇక్కడ బయట ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ డిపార్ట్మెంట్లు కొందరు కలిసి ఏం చేస్తుండ్రు, ఈ బ్రోకర్లను విడిచిపెట్టి రైతుల మీద కేసు చేసి ప్రయత్నం చేస్తుండ్రు. కాబట్టి బ్రోకరు ఈ రాజు అనేటోడు ఎవడైతే ఉన్నాడో వాని ద్వారా ఈ రైతుకి ఎట్లా తెలుస్తుంది. రాజు ఎక్కడికి వెళ్ళో ఉంటాడు, ఆయన పెద్దమూళ్ళు ఉంటే ఎక్కడనో ఉండి ఎక్కడనో బిజినెస్ చేస్తుండే, ఆయన ఆన్లైన్లో చేస్తున్నాడు. అక్కడ ఉన్న దుకాణ యజమాని దగ్గర ఒక పనిచేసే అబ్బాయిల ఫోన్ నెంబర్లు తీసుకొని ఆడికెళ్ళే సప్లై చేస్తుండ్రు. యాక్చువల్గా ఆ దుకాణం హోల్డర్నే కానీ ఆ యజమాని ఎవరైతే ఉన్నారో కరెక్ట్ పట్టుకుంటే ఊళ్ళో గిట ఏజెంట్లు దొరుకుతుండ్రు. యాల మండలంలో ఇంచుమించు 4000 బస్తాలు ఉన్నది అంటున్నారు. రైతులు ఇప్పుడు ఏమైతే ఇది డిఏపి తీసుకపోతే నా డిఏపి పోతుందేమో అనుకుంటున్నారు. ఉత్త శుద్ధ డిఏపి కాదు. మీరు ఎవరికైతే ఆ డిఏపి తీసుకున్నారో ఆ బ్రోకర్కి మళ్ళీ రిటర్న్ ఇచ్చి మీ పైసలు మీరు తీసుకోండి. మీకు మంచి డిఏపి తీసుకపోతే ఇది డిఏపి కాదు. ఎక్కువ రోజులు మీ ఇంట్లో ఇది నిల్వ ఉంటే గిట మంది ఏమనుకుంటారు, ఇది సప్లై నీవు గిట చేస్తున్నావు అనుకుంటారు. కాబట్టి ఏ బ్రోకర్ అయితే ఇచ్చిండో నీకు ఆ బ్రోకర్కి రిటర్న్ చేయండి. మీ డబ్బులు మీరు తీసుకొని మీరు బాగుపడండి. లేకపోతే మనం 2 విధాలుగా లస్సు, ఇటు పంట నష్టం అవుతుంది, ఇటు డిఏపి చల్తలేం మనం. కాబట్టి ఏ దుకాణానికి పోయినా కంపల్సరీ బిల్లు ఉంటే మంచిగా. ఈ రైతు ఉంటేనే దేశం ఉంటుంది, దేశం ఉంటేనే రేపు జనాలకు తిండి అనేది ఉంటుంది. మనం భోజనం పెట్టాలంటే రైతు చేస్తేనే ఏమన్నా బుక్కెడు బువ్వ నోట్లోకి వస్తుంది. రైతు వెన్నముక్కు ఇరగొడుతున్నారు ఎవరంటే దళారులు కానీ ఈ ఏజెంట్లు కానీ.
ఇంతకుముందు పత్తి అని పత్తి గింజల మీద పడుతుండే అది జర కంట్రోల్ అయింది. ఇప్పుడు కొత్తగా డిఏపి మీదకి వచ్చిండు. ఏది ఉన్నా మనం ఫెర్టిలైజర్ షాప్ పోతే బిల్లు తీసుకుంటే బాగుంటుంది. మనం అగ్రికల్చర్ వాళ్ళకి అడిగిన మేడీకి కుమరాయ్ సార్కి అడిగితే ఏమంటుండంటే, సార్ మనము ఊళ్ళో పోయి అడిగితే వాళ్ళు చెప్తలే, బిల్లు తీసుకున్నారంటే లేదంటే మాకు కానీ ఎట్లా తెలుస్తుంది, రాత్రి 7 గంటల టైంలో డీసీఎం వస్తుంది. అక్కడ ఊళ్ళో ఉన్న ఏజెంట్లు ఏం చేస్తుండ్రంటే అందరికీ నాకు 20 సంచులు 30 సంచులు జల్దీ కావాలంటే రాపరాప దింపేస్తుండ్రు పోతుండ్రు. ఒక 4-5 రోజుల కింద అట్లా అయిందని ప్రతి యాలాల మండలంలో ఒక 10-15 ఊళ్ళలో జరిగింది. అక్కడ జరిగింది. ఇప్పుడు అక్కడ హాజీపూర్ ఒకటే పేరు బయటకు వస్తుంది. చాలా ఊళ్ళో ఉన్నది. మనకు తెలిసి తిమ్మాయిపల్లి గిట్ట నడుస్తుంది, రాఘాపూర్లో నడుస్తుంది. చాలా ఊళ్ళో అసలు మండలం మొత్తం ఈ డూప్లికేట్ డిఏపీ ఉన్నది. ఇది ఏమైతే అధికారులు ఎవరినన్నా బ్రోకర్ని తప్పిద్దాం అనుకుంటే ఈ ఊస్ అనేది మీ మొడ తప్పకుండా చుట్టుకుంటుంది. ఎందుకంటే మొన్న ఏప్రిల్ మేలా ఏదైతే కొడంగంట్ల ఈ పల్లి జరిగిందో చూడు, అదే సిస్టమ్ ఇక్కడ గిట్ట జరుగుతుంది. దయచేసి అధికారులు మీరు ఇడకబడకండి. ఊసులా ఎవడైతే ఉన్నాడో ఆ బ్రోకర్ని నిరికేయండి. రేపు రైతు బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది. మీరు అధికారులు ఎంతైతే దీన్ని లోతు రీసెర్చ్ చేస్తేనే ఆ అసలు దొంగ అనేది బయటపడుతుంది. కాబట్టి మీరు బాగా ఆలోచన చేసి ఆ దొంగ ఎవరైతే ఉన్నాడో ఈ డూప్లికేట్ అమ్మే డిఏపి వాళ్ళని పట్టుకోవాలని చెప్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.